ఫ్రెండ్స్, మనం ధర్మస్థల మంజునాథ టెంపుల్ ముందున్నాం. ఇదే టెంపుల్ ప్రిమైజెస్, చాలా రష్ ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇదనమాట. కాకపోతే అక్కడ వెళ్ళి క్యూ లైన్లో నిలబడి తిరిగి రావాల్సి వస్తుంది. మేము సీనియర్ సిటిజన్ దాంట్లో వెళ్ళాము, తొందరగానే అయిపోయింది. ఆ వెనక కనబడేది అన్నదాన సత్రం, అది పైన అన్నపూర్ణ సత్రం, అన్నదానం. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఇవాళ రష్ బాగున్నారు. ఇక్కడ ఒక రథం కూడా ఉంది. ఇది రథం, దీంట్లో ఊరేగింపు జరుగుతుంది. సీనియర్ సిటిజన్స్ వెళ్ళడానికి వీల్ లిఫ్ట్ ఉంది, చైర్ లిఫ్ట్. ఆ లిఫ్ట్లో నుంచి పైనకి వెళ్ళచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది వెళ్ళేవాళ్ళు ఇట్లా వెళ్తారు, వచ్చేవాళ్ళు ఇల్లు వస్తారు అన్నమాట. రథం, స్వామివారి రథం. ఇక్కడ ఇంకొక పెద్ద రథం కూడా ఉంది. రీసెంట్గా ఇక్కడ ఉత్సవాలు అయినట్టున్నాయి. పెద్ద రథం పెట్టారు. ఆ రథంలో ఊరేగింపు జరుగుతుంది. ఇది క్యూ లైన్, 2 నెంబర్ క్యూ లైన్ అంటే. క్యూ లైన్లో ఇలా వెళ్ళి ఇలా వస్తారు. జై మంజునాథ స్వామికి జై. ఇప్పుడు మహానైవేద్యం జరుగుతుంది టెంపుల్లో. ఇప్పుడు దర్శనం స్టార్ట్ చేశారు. ఈ మహానైవేద్యం అయిన తర్వాత మళ్ళీ దర్శనం స్టార్ట్ అవుతుంది. జై మంజునాథ. ఇప్పుడు మనం ధర్మస్థల మంజునాథ దేవస్థానం ముందు ఉన్నాము. ఇక్కడ ఒక పార్క్, ఉద్యానవన అని ఉంది. దర్శనం చేసుకున్న వాళ్ళు, దర్శనం చేసుకొని వచ్చి వెయిట్ చేసే వాళ్ళందరూ ఇక్కడ ఉండడానికి ఒక గార్డెన్ లాగా కట్టారు. ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం చాలా బాగుంది, చూడవచ్చు. అందరు ఇక్కడ సెల్ఫీలో దిగుతున్నారు. చాలా బాగుంది టెంపుల్. ఇంకా ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి, చెట్లు. అవి కూడా చల్లని వాతావరణం, వాటర్ ఫౌంటైన్స్, చాలా బాగుంది. చూసినట్టు శివుడు బొమ్మ ఉంది. నీళ్ళల్లో చేపలు దగ్గర నుంచి రంగురంగుల శివుని విగ్రహం బాగుంది. కింద చేపలు, రంగురంగుల చేపలు, ఆరెంజ్ కలర్ గోల్డ్ ఫిష్ అటువంటివన్నీ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు ఆడుకోవడానికి బాగుంది. చల్లని చెట్ల కింద పడుకోవడం, పువ్వులు,
ఇక్కడ ఏదో కొత్త రకం పువ్వు ఉంది, చాలా బాగుంది ఇది. ఇక్కడే గార్డెన్ లోపలే మంజుషా మ్యూజియం అని చెప్పి ఇక్కడ ఆ, అన్ని విగ్రహాలని చెక్కి పెట్టున్నారు. అలాగా ఆ కాలం నాటివి ఆ, విగ్రహాలు చాలా బాగున్నాయి. నటరాజ స్వామి విగ్రహం చాలా బాగుంది. ఇంకా చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఈ విధంగా ఫుల్ గ్రీనరీ. చాలామంది ఇక్కడ పిల్లలతో వచ్చి ఫొటోస్గా దిగుతున్నారు. ఫుల్ గ్రీనరీ, మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి. ఫుల్ గ్రీనరీ చాలా బాగుంది. ఉద్యానవన కన్నడలో. ఇక్కడ లోపల సరస్వతీదేవి విగ్రహం ఉంది, చాలా బాగుంది. లోపలికి నో ఎంట్రీ అట, బయట నుంచే తీసుకోవాలి మనం. మండపం కూడా చాలా బాగుంది. ఇంకా దర్శనం అయిపోయిన వాళ్ళు అందరు వచ్చి ఇక్కడ మిగతా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ గార్డెన్లో రెస్ట్ తీసుకుంటాను. ఇప్పుడు గార్డెన్ బయటకు వచ్చేసాము. ఇదే ఎదురుగా కనిపించేదే ಟೆಂಪಲ್ ಇದೇ ಟೆಂಪಲ್ దగ్గరే ఉంది. దర్శనం స్టార్ట్ అయింది మళ్ళీ. జై మంజునాథ.